హాయ్ అండి. ఘీ మేకింగ్. నేను మీగడ మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక గ్లాస్‌లో అది డీప్ ఫ్రీజ్‌లో పెట్టాను ఒక 1 వీక్. ఇప్పుడు ఈ తీసుకున్న మీగడని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మనం మంచిగా మిక్సీ పట్టుకుందాం. నేను ఇది కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ తీసుకున్నాను. అందులో మీగడ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇది మొత్తం గ్లాస్‌లో ఉన్న మీగడ మొత్తం కంటైనర్‌లో వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇది హై స్పీడ్‌లో పెట్టుకోవాలి. చూసుకోండి ఫస్ట్ బయటకొచ్చేసిందా లేదా చెక్ చేసి, ఒక హై స్పీడ్‌లో పెట్టుకొని కోల్డ్ వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. అప్పుడు అది మంచిగా థిక్‌గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది థిక్‌గా. ఈ వెన్న మొత్తం తీసి ఒక గిన్నెలో వేసుకోండి. ఆ రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదా! దాన్ని బటర్ మిల్క్ అంటారు. ఆ బటర్ మిల్క్ కూడా మీరు తాగేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు ఇది తీసుకున్న వెన్నెలో మళ్ళీ కోల్డ్ వాటర్ వేసుకొని ఇట్లా మొత్తం దగ్గరకు అనుకున్నాను. అనుకుని ఇది స్టవ్ మీద పెట్టుకొని నెయ్యి తయారు చేసుకుందాం. చూడండి ఎంత బాల్ లెక్క ఎంత బాగా వచ్చింది వెన్న మొత్తం. ఫస్ట్ టైం ట్రై చేశానండి. నిజంగా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వేసుకొని చిన్న మంట పైన వేడి చేసుకో. ఇలా చిన్న మంట పైన మనం కలుపుతూ ఉండాలి. నేను ఇది మందపాటి గిన్నె తీసుకున్నాను. సన్నదైతే తొందరగా మాడిపోతుంది అనేసి తిక్కగున్న గిన్నె తీసుకున్నా. ఫస్ట్ ఇలా మొత్తం వైట్ కలర్ వచ్చేస్తుంది బాయిల్ అవుతుంటే. అప్పుడు తర్వాత స్లోగా సైడ్కి వెళ్ళి ఆయిల్ లాగా రిలీజ్ అవుతుంటుంది. అలాగే కలుపుతూ ఉండండి. చూస్తుండండి మీకే మొత్తం గీ కనిపించేస్తుంది. ఇది చల్లగైన తర్వాత ఒక బాటిల్లో ఫిల్టర్ చేసి పెట్టుకోండి. చూసారుగా మొత్తం ఆయిల్ లాగా ఎలా రిలీజ్ అయిపోయింది. ఇలా కలర్ కనిపించాలి మనకి. చూడండి ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్